తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానిపల్లి జ్యువెలర్స్. మానవత్వ ముసుగులో తిరుగుతున్న నరరూప రాక్షసుల వికృత చేష్టలు దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగిస్తున్నాయి. నమ్మిన వారే కాలయములై మారి ఓ మహిళను అత్యంత కిరాతకంగా హత్య చేసిన దారుణ ఘటన చెన్నైలో వెలుగు చూసింది. ఆశ్రయం ఇచ్చిన మనుషులే యమకింకరులై మారడమే కాకుండా హత్య అనంతరం వారు చేసిన హేయమైన చర్యలు వింటేనే వెన్నులో వణుకు పుడుతోంది. చెన్నై నుంచి ఆగ్రా వరకు రైలు ప్రయాణికులను కుదిపేసిన ఈ మారణకాండ అసలు కదేంటో ఇప్పుడు చూద్దాం. తమిళనాడు ఎక్స్ప్రెస్ రైల్లో వెలుగు చూసిన ఒక దుర్వాసన ఈ మహా దారుణాన్ని బయటపెట్టింది. ఈ నెల 5న చెన్నై నుంచి ఢిల్లీ బయలుదేరిన తమిళనాడు ఎక్స్ప్రెస్ ఉత్తరప్రదేశ్ ఆగ్రా రైల్వే స్టేషన్కు చేరుకుంది. జనరల్ కంపార్ట్మెంట్లో ఉన్న ఒక ఎరుపు రంగు బ్యాగ్ నుంచి తీవ్ర దుర్వాసన రావడంతో ప్రయాణికులు రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి ఆ సూట్ కేసుని తెరిచి చూడగానే అందులో మానవ శరీర భాగాలు కుళ్ళిపోయిన స్థితిలో కనిపించాయి. చెన్నై సెంట్రల్ నుంచి ఈ బ్యాగ్ రైల్లోకి వచ్చినట్లు ఆధారాలు లభించడంతో యూపీ పోలీసులు వెంటనే తమిళనాడు పోలీసులను అప్రమత్తం చేశారు. రంగంలోకి దిగిన తమిళనాడు పోలీసులు దాదాపు 350 సీసీటీవీ కెమెరాల ఫుటేజ్లను జల్లెడపట్టారు. ఒక పురుషుడు మహిళ కలిసి ఈ సూట్ కేసును తమిళనాడు ఎక్స్ప్రెస్ లో పెట్టి ఆపై సబర్బన్ రైల్లో గూడువాంచేరికి పరారైనట్లు గుర్తించారు. వారిని ఒడిశాకు చెందిన మాణికుద్దీన్ లస్కర్, అతని భార్య బాగామి మాజిక్లుగా పోలీసులు నిర్ధారించారు. పోలీసులు గూడువాంచేరిలోని వారి ఇంటికి వెళ్లేసరికి తలుపులు మూసి ఉన్నాయి. తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లిన పోలీసులకు అక్కడ కనిపించిన దృశ్యాలు చూసి మైండ్ బ్లాక్ అయింది. గది అంతా రక్తపు మరకలతో నిండి ఉండగా వంటగదిలోని రైస్ కుక్కర్లో బియ్యంతో పాటు మానవ శరీర భాగాలు ఉడికి ఉండడం కనిపెట్టారు. ఆ కుక్కర్ ఆవిరి బయటకు రాకుండా మైదాపిండితో సీల్ చేసి ఉండడం నిందితుల క్రూరత్వానికి అద్దం పడుతోంది. ఒడిశాకు చెందిన హయత్ నిషా అనే మహిళ తన భర్తతో విడిపోయి వరుసకు తమ్ముడయ్యే మాణిక్ దంపతులతో కలిసి ఒకే ఇంట్లో ఉంటుంది. నమ్మకంతో ఒకే చోట ఉంటున్న నిషాను ఈ దంపతులు దారుణంగా హత్య చేసి శరీర భాగాలను కుక్కర్లో బిర్యానీగా వండినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. అయితే హయత్ నిషా తల భాగం ఇటు ఇంట్లో గానీ అటు రైల్లో దొరికిన బ్యాగ్లో గానీ లభించకపోవడంతో పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఒడిశా, తమిళనాడు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఈ కేసులో నిందితులను కఠినాతి కఠినంగా శిక్ష పడినప్పుడే ఆ బాధితురాలికి నిజమైన న్యాయం జరుగుతుంది.